వర్షం పడు భగవంతుడా కాంగ్రెస్ పార్టీ పోయింది కూర్చిపోయింది మా ఝాన్సీ రెడ్డిను ఎస్ఎస్మని అక్కడ పోయి జల్సా చేసుకుంటాంది అమెరికా నుంచి వచ్చి కాలువ నీళ్ళు వస్తలేదు కానీ నువ్వైనా వర్షం రా దేవుడా ఆరు ఎకరాల భూమి ఉందండి. నీళ్లు అందక గోస చేస్తున్నాం. మా సోమవారకుంట తండలో చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆఖరి వాగిని నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే మేడం పట్టించుకోవడానికి కూడా పట్టించుకోవట్లేదు. మా నీళ్ళు ఇబ్బంది అవుతుందని కూడా అర్థం చేసుకోవట్లేదు. బయట నుండి అప్పు తెచ్చి కూడా పెట్టిన పంట కూడా మాకు వచ్చేటట్టు లేదు. దయచేసి చెప్తున్నా ఈ ఆఖరి వాకి నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నా. లేకపోతే మందు సీజన్ మందు దాగి చనిపోతానని నేను కోరుకుంటున్నాను అండి. ఇదైతే నిజంగా నేను చెప్తాను. ఎమ్మెల్యే పేరు చెప్పి నేను చనిపోతాను. 1,00,000 రూపాయలు మేము అప్పు చేసి మేము పంట పండించుకుంటే మాకు నీళ్ళే కాబట్టి మొత్తం ఎండిపోయింది. నీళ్ళు ఆకేరు వాగుకు నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం. వదలకపోతే మాత్రం మేము మందు తాగి ఎమ్మెల్యే పేరు చెప్పి చనిపోతాం. మాకు చాలా ఇబ్బంది ఉంది. వాటర్ ఎస్ఆర్పి కాలువలు ఇక్కడ మాకు సౌకర్యం లేదు. గతంలో 2023లో కట్టిన చెక్ డ్యామ్ కూడా తెగిపోయింది భారీ వర్షాలకు. ఇప్పుడు దాదాపు అన్ని పెట్టుబడి 10 లక్షలు పెట్టి మిరప తోట పోయింది, మొక్కజొన్న చేను పోయింది, మొత్తం వరి పంట ఇప్పుడు నోటి పొట్ట దశలో లాస్ట్ దశలో ఇంకా 20 రోజులైతే మాకు పంట వస్తుంది. ఎవరు లేరు. ఎన్ని ఎమ్మెల్యే పోయినా ఎక్కడెక్కడ ప్రయత్నం చేసినా మాకు విడుదల చేస్తలేరు. మేము ఇప్పుడు మా బుజ్జి పెళ్లి ఏప్రిల్లో పెళ్లి అయితే మాకు ఇప్పుడు 10 లక్షలు అప్పు కావాలంటే తెచ్చిన అప్పు పెట్టుబడి పెట్టినా ఇప్పుడు వెళ్ళట్లేదు. తినడానికి గింజ లేదు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా పెళ్లి చేయాలని మేము అవస్థ పడుతున్నాం. మాకు విడుదల చేస్తేనే మాకు ఒక 10 పుట్లు పడితే దానికి అమ్మి మేము బిడ్డ పెళ్లి చేయాలని మేము పదే కోరుచున్నాము. మాకు ఆఖరి వాగుకు ఎస్ఆర్పి కాల్ ద్వారా మాకు విడుదల చేయాలి వెంటనే. రైతులు కాకుంటే ఆత్మహత్యకు మేము రెడీ ఉన్నాం.